ఆపరేషన్ సింధూర్ ద్వారా మేమేం పెద్దగా నష్టపోలేదు. మేమే ఆ ఆపరేషన్ సింధూర్ దాడుల్ని తిప్పికొట్టాము. మాకేమీ నష్టం లేదని బుకాయించినటువంటి పాకిస్తాన్ రోజు రోజుకి కొన్ని కొన్ని నిజాలు చెబుతూ వచ్చింది. చివరికి నిన్న ఆ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ అయితే వాస్తవమే, మాకు ఆపరేషన్ సింధూర్ వల్ల నష్టం జరిగింది, మా స్థావరాలపై విరుచుకుపడ్డారు, మా ఎయిర్ బేస్లు అయితే నష్టపోయాయంటూ చెప్పాడు. అయితే ఎంత నష్టపోయింది ఏంటి చెప్పలేదు. ఇప్పుడేమొచ్చేసి ఆ నష్టపోయిన దానికి టెండర్లు పిలిచాడు. ఈ టెండర్లు పిలిస్తే చాలా మంది చాలా రకాలుగా ఆ టెండర్లకైతే ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ అయితే చెబుతున్నారు. కానీ ఆ చెప్పిన అమౌంట్కి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అమౌంట్కి లేదా పాకిస్తాన్ చెబుతున్నటువంటి అమౌంట్కి కనీసం అంటే కనీసం పొంతన లేదు. అది ఎంత అనేది నేను చెప్తాను. అయితే ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ కూడా ఆ పాకిస్తాన్ పరువు తీసేసింది అంతర్జాతీయంలో. అంటే ఎలాగంటే శాటిలైట్ అంటే ఆపరేషన్ సింధూర్ ముందు, ఆపరేషన్ సింధూర్ తర్వాత అంటూ పాకిస్తాన్ ఎయిర్ బేస్లు ఫోటోలు తీసి వాటికైతే చూపించడం జరిగింది. ఇంటర్నేషనల్ మీడియాకి అయితే అది సర్క్యులేట్ చేసింది. అలాగే ప్రపంచ దేశాలకు చెప్పింది. పాకిస్తాన్ చెబుతున్నటువంటి అంటే ఏదైతే కల్లిపొల్లి మాటలు ఉన్నాయో, దాడి మేమపై పెద్దగా జరగలేదు, ఆ దాడిని మేము తిప్పుకొట్టాము, మాకు నష్టం లేదని చెప్పడం ఏదైతే ఉందో అదంతా కూడా అబద్ధం. నిజానికి భారతదేశం పాకిస్తాన్ పై విరుచుకుపడడం గత 50 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి, ఇదే పెద్ద దాడి అంటూ ఆ న్యూయార్క్ టైమ్స్ అయితే ఒక కథనాన్ని వెలువడించింది. ఆ తర్వాత ఈ షహబాజ్ వచ్చి నిజమే మాపై కొంచెం దాడులు జరిగాయి, మాకు నష్టం జరిగిందని చెప్పడం జరిగింది. అంటే న్యూయార్క్ టైమ్స్ ప్రపంచం ముందు తన పరువు తీస్తే కానీ నిజం ఒప్పుకోలేదు ఈ షహబాజ్. ఇప్పుడేమొచ్చేసి టెండర్లు పిలిచాడు. ఆ టెండర్లు పిలిస్తే ఆ ఎయిర్ బేసులు అలాగే సైనిక స్థావరాలకి టెండర్లు పిలిస్తే ఆ టెండర్లు ఏమొచ్చేసి వాళ్ళు చెప్పే అమౌంట్ అంటే అది మొత్తం చూసి పాక్షికంగా బాగు చేయాలన్నా కొన్ని వేల కోట్లు అవుతాయి. వీళ్ళు చెప్పే అమౌంట్ ఏమొచ్చేసి ఇంకా మరి IMF ఇచ్చిన ఫండే $1 బిలియన్. దానికి అడుక్కుంటే 1.3 మళ్ళీ పెంచారు. అంటే $2.3 బిలియన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఇప్పుడు IMF. అది పక్కన పెడతాం. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి ఎంత లాసు అంటే మొత్తం 22 సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అందులో 6 ఎయిర్ బేస్లు ఉన్నాయి. ఈ 6 ఎయిర్ బేస్లు చాలా బాగా దెబ్బతిన్నాయి. అందులో 2 పాక్షికంగా దెబ్బతిన్నాయి. అంటే కొంచెం కొంచెం మరమ్మతులు చేస్తే సరిపోతుంది. కానీ 6ంటికి మాత్రం మరమ్మతులు సరిపోవు. ఎందుకంటే ఫ్లయింగ్ అవ్వాలంటే ఇది బాగా మరమ్మతులు చేయాలి. ఇలాంటివి 6 ఉన్నాయి. ఈ 6 ఎయిర్ బేస్ల్ని చాలా బాగా మరమ్మతులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే పాకిస్తాన్కి ఫ్రీగా వచ్చాయా లేకపోతే డబ్బు పెట్టే వచ్చాయో తెలియదు. కానీ తుర్కీకి చెందినటువంటి 400 డ్రోన్లు వస్తే అందులో 280 డ్రోన్లు తుక్కు అయిపోయాయి. ఇందులో 200 డ్రోన్లు అయితే ఇంకా పూర్తిగా నాశనం అయిపోయి, మిగతా 80 డ్రోన్లు పనికి రాకుండా పోయి, మిగతా కొన్ని డ్రోన్లు దాని దగ్గర ఉంటే ఉండొచ్చేమో. మొత్తం 400 డ్రోన్లు పంపించారని అంటున్నారు. అయితే 280 డ్రోన్లకు పైగానే మన భారత త్రివిధ దళాలు అయితే కూల్చిపడేశాయి. ఇప్పుడు కొన్ని ఇవి డబ్బులకు వచ్చినా ఫ్రీగా వచ్చినా వాటికి కొంత విలువ ఉంటుందిగా. ఇది పక్కన పెడితే కొన్ని బంకర్లని బాగా దెబ్బతీశారు మన త్రివిధ దళాలు. ఇవి కాకుండా మొత్తం అసలైనటువంటివి 3 యుద్ధ విమానాలు, అలాగే 60 క్షిపణులు పాడైపోయాయి, దెబ్బతిన్నాయి. అలాగే 3 యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. అందులో ఒక యుద్ధ విమానికి కొంచెమే దెబ్బ తగిలిందని చెప్తుంది. కానీ ఒకసారి దానికి ప్రాబ్లం వచ్చిందంటే ఇంక అది ప్రాబ్లమే. వీటన్నింటి విలువ కలిపితే దాదాపు 1,20,000 నుంచి 1,30,000 కోట్ల రూపాయలు పైగా ఉంటుంది. ఇప్పుడు మరి ఇంత డబ్బు తీసుకురావాలంటే అవ్వదు. ఇప్పుడు ఇంత డబ్బు పెడితే గానీ ఇవన్నీ మళ్ళీ సమకూరవు. ఎందుకంటే భారత్ ఇంకా ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు, అది ఇంకా కొనసాగుతుంది అంటుంది. మరి ఈ రోజు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే 18 వరకే కాల్పుల విరమణ. మరి రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి సమయంలో మళ్ళీ కనీసం ఫ్లైట్లు అయితే ఎగరాలి కదా. ఇప్పుడు అమెరికా ఆ డొక్కువో పాతవో బొక్కువో ఏ ఓటు ఇస్తుంది. తను F-22 వాడుకొని F-16, F-15 లాంటి విమానాలు పక్కన పెట్టేస్తుంది కదా పనికి రాకుండా. అమెరికాకి ఒక ప్లేస్ ఉంది, అక్కడ దాదాపు 10,000 యుద్ధ విమానాలు ఉంటాయి. అందులో కొన్ని పక్కన పెట్టేస్తూ ఉంటుంది. వాటిని వాడరు వాళ్ళు. ఇలాంటి దేశాలకి ఇచ్చి ఏదో మేము సహాయం చేసామంటూ వాళ్ళని గ్రిప్లో పెట్టుకుంటారు. చైనా కూడా అలాంటిదే. ఆ అప్గ్రేడ్ అయిపోయినటువంటి వాటిని, అప్డేట్ లేనటువంటి వాటిని ఇచ్చేస్తుంటూ మేమేదో హెల్ప్ చేసామని బిల్డప్లు కొడతారు. అలాంటివి పాకిస్తాన్కి ఇచ్చినా సరే కొంత లాభం అయితే పొందుతారు కదా. అంటే ఖనిజాలు తీసుకోవడము, లేకపోతే పాకిస్తాన్ నుంచి ఏదో ఒక లబ్ధి అయితే పొందుతారు. అంటే దాని నుంచి లబ్ధి పొందడం అంటే ఆ భూభాగంలో ఉన్నటువంటి ఖనిజ సంపద తప్ప మరొకటి కాదు. ఇలాంటి లబ్ధి పొందడానికి కూడా కొంత అమౌంట్ అయితే అది దానికి విలువ అయితే ఉంటుంది కదా. ఒక ఖనిజ సంపద తీసుకున్న దాని విలువ ఎంత ఉంటుంది కదా. లేదా ఇప్పుడు ఇచ్చినటువంటి యుద్ధ విమానాల్ని కనీసం తన ఎయిర్ బేస్ నుంచి అయితే ఎగరేయాలి కదా. యుద్ధ విమానాలు ఇచ్చినంత మాత్రాన సంబరం కాదు కదా. దాన్ని ఎగరేయాలంటే ఇప్పుడు ఎయిర్ బేస్లు బాగు చేయాలి కదా.
ఇవన్నీ బాగు చేయడానికి ఇప్పుడు 1,20,000 కోట్లు అవుద్ది. అంటే బాగు చేయడానికి కాదు, దీని విలువ మొత్తం ఈ అన్నిటి విలువ 1,20,000 కోట్లు అయితే ఇప్పుడు మరమ్మతులకి దాదాపు 20,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి దేశం మొత్తం ఉన్నటువంటి ఎయిర్ బేస్లు 25% దెబ్బతినేసింది. 20% బాగా దెబ్బతిన్నది, 5% పాక్షికంగా దెబ్బతిన్నది. సో వీటన్నింటిని బాగు చేయడానికి ఇప్పుడు ఇన్ని వేల కోట్లు అవుతుంది, 20,000 పైగానే అవుతుంది. ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? IMF ఇచ్చిందే $2.3 బిలియన్. అంటే అవి కూడా 20,000 కోట్లు ఉంటే 20,000 కోట్లు ఉంటాయి అనుకోండి. అవి 20,000 కోట్ల రూపాయలు కూడా ఇంకుండవు. వాటిని తీసుకొచ్చి పాకిస్తాన్ లో ఆటికి వీటికి మేపాలి, వాళ్ళకి ఇంకా సర్దుకోవాలి. ఇంక ఎయిర్ బేసుల మీద పెడితే ఎలాగా? నాకు తెలిసి ఒక 5-6 వేల కోట్లు పెట్టి ఎగరడానికి తిరగడానికి మొత్తానికి వీటిని ఇచ్చేస్తారనమాట. అంతకు మించి అయితే పాకిస్తాన్కి మరొక ఆప్షన్ లేదు. ఎందుకంటే రూపాయి ఇవ్వదు అమెరికా, సపరేట్ గా రూపాయి ఇవ్వదు. అది ఆల్రెడీ USAID ని తీసి పడేసింది. చైనా అంటారా, ఇచ్చింది చాలు నీకు, ఇంక ఇవ్వడానికి లేదు, లేదంటే ఏదైనా ఒప్పందం చేసుకుందాం, పలానా దగ్గర ఖనిజ సంపద ఇవ్వు అని అంటారు. కానీ బలోచిస్తాన్ తన చేతిలోకి ఇంకా రాలేదు. బలోచిస్తాన్ ఇప్పటికే చేయి జారిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి చైనా నీకు సహాయం నేను చేస్తానులే, నువ్వేం భయపడక అంటది. కానీ ఇప్పుడు ఏమి డబ్బులు అయితే ఇవ్వదు. కాబట్టి ఆ ఉన్న డబ్బులు IMF నుండి వచ్చిన డబ్బులతోటి ఇప్పుడు పాకిస్తాన్ అయితే మరమ్మతులు చేసుకోవాలి.